తన సినిమాలతో తెలుగు రాష్ట్రాల్లో అశేష అభిమాన గణాన్ని సంపాదించుకున్న పవర్ స్టార్ తన అన్నకు దక్కని రాజకీయ పదవిని తాను కైవసం చేసుకోవడం ఉవ్విల్లూరుతున్నాడా? అభిమాన గణమే పెట్టుబడిగా రాజకీయ జూదం ఆడుతున్నాడా? రోజుకో హడావుడి ట్వీట్ల పురాణం చూస్తుంటే పవన్ చుట్టూ ఉన్న వారి ఆలోచనలపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. చేయాల్సిన టైంలో గొడవ చేయకుండా ఇప్పుడు చేయడం అతని రాజకీయ అపరిపక్వత అని విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయ ఆరంగేట్రం కోసం తొందరపడుతున్నాడు అంటున్నారు. పవన్ కళ్యాణ్ దున్నపోతుల తమ నేత కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుపై విమర్శలు గుప్పిస్తున్నాడంటూ కాకినాడ వేదికగా బీజేపీ ఏపీ కార్యదర్శి వేమ అయ్యాజీ నిప్పులు కక్కారు. ఇంతగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే ఆయనకి ఇంకేం కావాలి అంటూ విమర్శలు గుప్పించారు. ఆయన అధికారం కోసం పగటి కళ్ళు కంటున్నారని తిట్టిపోశారు. అసలు మీకేం కావాలో మాతో మాట్లాడండి అని ఆ పార్టీ నేత పురంధీశ్వరి పవన్ను కోరుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ తన పంథాపై మరోసారి ఆలోచిస్తే బెటర్ అని నా ఫీలింగ్. రాజకీయ యవనిక మీదకు కాలు మోపే క్రమంలో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. లేదంటే అన్నకు పట్టిన పరిస్థితే తమ్ముడికి ఎదురవుతుంది. కేంద్రం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించినప్పుడు చేయాల్సిన ఆందోళనలు ప్రసంగాలు 4-5 నెలలు ఆగి ఇప్పుడు చేయడంలో అర్థమేంటి? ఇదొక్కటే కాదు, ఈ ఆర్థిక సంవత్సరంతో దేశంలోని అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా అనేది పోనుంది. మరి ఈ విషయం ప్రతిపక్షాలకు ముఖ్యంగా పవన్ కళ్యాణ్కు తెలీదా? నిష్ఠురంగానే అనిపించిన ఏపీకి స్పెషల్ స్టేటస్ అనేది ముగిసిపోయిన అధ్యాయమే. అయినా ప్రతిపక్షాలు ఎందుకలా రాద్ధాంతం చేస్తున్నాయి? ప్రజల్లో పెద్దగా లేని ఉద్యమాన్ని ఎందుకు నెత్తికెత్తుకుంటున్నాయి అంటే సింపుల్, 2019 ఎన్నికలు. అప్పటిదాకా ప్రతిపక్షాలకి ఓ అంశం కావాలి. పార్టీని ప్రకటించడానికి పవన్ కు బలమైన ఓ అంశం కావాలి. అందుకే పవన్ కళ్యాణ్ సైతం రెగ్యులర్ రాజకీయ నేత తరహాలోనే ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వెంకయ్యను తిట్టింది సరిపోవట్లేదని భావించాడేమో. ఏకంగా ఉత్తరాది దక్షిణాది అనే వాదాన్ని తలకెత్తుకున్నాడు. ఉత్తరాది వారికి దక్షిణాది నేతలు ప్రజలు బానిసల్లా కనిపిస్తున్నారని తిట్టిపోస్తున్నాడు. తాను మార్చిలో నిర్వహించబోయే సభకు దక్షిణ భారత ఆత్మగౌరవ సభ అని నామకరణం చేశాడు. ఇప్పటికే పునర్నిర్మాణం హడావుడిలో ఉన్న రాష్ట్రానికి ఈ ఉత్తరాది దక్షిణాది విభజన ఖాయంగా నష్టం చేస్తుంది. ఈ విభజనతో పవన్కు రాజకీయ లబ్ధి ఏమాత్రం చేకూరుతుందో ఆయనకే తెలియాలి. ఢిల్లీకెళ్ళి ఉత్తరాది వాళ్ళని తిట్టాల్సిన మాటల్ని పవన్ ఇంట్లోనే తిట్టేస్తున్నారు. వాళ్ళనేమో ఢిల్లీలో కూర్చొని చెప్పడం కాదు, ఇక్కడికొచ్చి చెప్పండి అని సవాలు విసురుతున్నాడు. వాళ్ళు వెంకయ్య నాయుడుతో సహా వచ్చి పదే చెప్పారు ఇక స్పెషల్ స్టేటస్ అనేది లేదు అని. అయినా పవన్ ఈ అంశాన్ని సాగదీస్తూనే ఉన్నాడు. ఈ ట్వీట్ల పురాణంతో లేనిపోని రాజకీయ గందరగోళం సృష్టించడం తప్ప ఒనగూరేదేమీ ఉండబోదనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. మరి ఈ స్టార్ పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా కళ్ళు తెరుస్తాడా? వేచి చూడాల్సిందే.